ఉజ్జియా దేవుని చేత వర్ధిల్లింపబడిన వాడై కూడా, దేవుని చేత చక్కగా దీవించబడిన వాడయిండి కూడా అదే దేవుని కోపానికి గురైపోవడం గల కారణం ఏంటి అనంటే, తనది కానిది ఏదో అది చేయడానికి ముందుకెళ్ళడమే. దేవుడు మనకంటూ ఒక పని నియమిస్తాడు. దేవుడు మనకంటూ ఒక కార్యాన్ని సిద్ధపరుస్తాడు. ఎప్పుడైతే నీవు రక్షింపబడ్డావో నీ ఎడల ఒక ఆలోచన ఆయనకుంది. ఈ వ్యక్తి ద్వారా నేను ఈ పని చేయించాలి, ఈ వ్యక్తి ద్వారా ఈ కార్యం జరిగించబడాలి, ఈ వ్యక్తిని దీనికి ఉపయోగించాలి అని చెప్పి దేవుడు ముందుగానే నీ ఎడల ఒక ఆలోచన కలుగున్నాడు. అయితే నేను ఏ విషయములో నీ సన్నిధిలో వాడబడాలి, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నా ఎడల నీ ప్రణాళిక ఏంటి ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర గమనించి ఆ పని కొరకై మనం వాడబడాలి.